జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిత్తూరు నగరంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక కొంగారెడ్డిపల్లిలో కరిమారమ్మ సర్కిల్లో 7వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అగ్రహారం వెంకటేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశ్నించే తత్వంతో పార్టీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలను ఇప్పటి వరకు క్రమం తప్పకుండా పాటించడం అభినందనీయమన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలలో తమ పార్టీతో పాటు బీజేపీకి జనసేన పార్టీ ఇస్తున్న సహకారం అపూర్వమన్నారు. రానున్న రోజుల్లోనూ అదే తరహా సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్, రాష్ట్ర నాయకులు ఉయ్యాల శ్రీనివాస్, కడియాల పుష్ప, కార్పొరేటర్ పూర్ణ, రఘు, నగర అధ్యక్షులు సంతోష్, పార్టీ నాయకులు రెడ్డిగుంట కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్కి సంబంధించిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఈరోజు ఎంత ఉత్సాహంగా 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని కేక్ కటింగ్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 7వ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నాయకుడికి మరియు ఈ కార్యక్రమంలో విచ్చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి మనస్సుతో ఈ పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని భరించలేక ఈ 2014 కావచ్చు, 2024లో కావచ్చు అనేక రకాలుగా త్యాగాలు చేసి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని వారు ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో ఇంకా 15 సంవత్సరాలు ఈ పార్టీ కలిసిమెలిసి పని చేయాలని వారు వ్యక్తం చేశారు. వారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలాగా జరుపుకుంటున్నారు. అలాగే మా అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు ఎప్పుడు వెళ్ళినటువంటి ప్రదేశాలు, గిరిజన ప్రాంతాలు అయినటువంటి మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గిరిజనులతో కలిసి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో మీరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత మన కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. రాబోయే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా 15 సంవత్సరాలు కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన ఇండియాలోనే నెంబర్ 1గా నిలిపేదానికి మా వంతు సహకారము, అలాగే అందరితో కలిసి పనిచేస్తూ ఉంటాము. ఇలాగే మరెన్నో పండుగలు చేసుకోవాలని చెప్పి, ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. 13వ జనసేన ఆవిర్భావ సభకు విచ్చేసిన గురజాల జగన్మోహన్ గారికి మరియు వీర మహిళలు, తెలుగుదేశం అభిమానులు, బీజేపీ అభిమానులు, కూటమి అభిమానులు అందరూ కలిసి ఇక్కడ 7వ వార్డుకు వచ్చి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి వెళ్తున్నాము. కూటమిలో ఉన్నందుకు మా జగన్మోహన్ గారు సార్ ఎప్పుడు మాకు ఎల్లవేళ ఇదిగా అందుబాటులో ఉన్నారు. అదే మరి మా వార్డు సమస్యలు ఏమి అడిగినా ఎప్పుడు కానీ తీరుస్తున్నారు. సో ఇలాగే కలిసిమెలిసి కూటమి ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ 7వ వార్డు నుంచి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శంకర్ గారికి, మిగతా కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్.